రాసినటువంటి రెండవ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు మరి 2 కొరింథీ 1:20లో దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. స్తోత్రం దేవా. సర్వోన్నతుడా, ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల అనుగ్రహించి విత్తబడిచిన వాక్యపు విత్తనాల ప్రతిరోజు నాటబడి నూరంతల పంట అనిపించిన కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మీ పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. మీలో చాలామంది వాగ్దానాలు తీసుకున్నారు, వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ ఫలించట్లేదు, పొందుకోవట్లేదు. బ్రదర్, దేవుడు వాగ్దానం ఇచ్చాడు కానీ నా జీవితంలో అది ఫలించట్లేదు, పొందుకోలేకపోతున్నాను. ఎందుకని? దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఆలస్యమైన అద్భుతం చేసే దేవుడు మన దేవుడు. ఈ రోజున మీ పరిస్థితి ఎలా ఉన్నదో, ఈ రోజున ఏ పరిస్థితి ఎలా ఉన్నదో తెలియదు, కానీ ఖచ్చితంగా దేవుడు చెప్పాడంటే చేస్తాడు. లేదు బ్రదర్, నేను ఎప్పుడో వాగ్దానం పొందుకున్నాను, దేవుడు నాకు చేస్తానని చెప్పాడు కానీ ఏమీ జరగట్లేదు, నాది వాగ్దానం ప్రకారం లేదు, నా జీవితం గందరగోళంలో ఉన్నదని మీరు అనుకున్నట్లయితే ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడు మాట ఇచ్చాడంటే తప్పిపోడు. కాబట్టి దేవుడు వాగ్దానం చేశాడంటే దేవుని వాగ్దానములు ఎన్నైనా సరే అన్నీ యేసుక్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి, అవును అన్నట్టుగానే ఉన్నాయి, నో అన్నట్టుగా లేదు. ఏ వాగ్దానం కూడా నిరర్థకం కాదంటే. కాబట్టి ఈరోజు నేను జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. 10వ తరగతి చదువుకుంటున్నటువంటి ఒక విద్యార్థి మరి గొప్ప అభిషేకం కలిగినటువంటి ఒక దైవజన్ దగ్గరికి వెళ్ళాడంట. అయ్యా, నేను 10వ తరగతి చదువుకుంటున్నాను, ఎగ్జామ్స్ వచ్చాయి, నాకు ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పి ప్రార్థన నిమిత్తం వచ్చాడంట. ఆ దైవజనుడు అభిషేకం చేత నింపబడినటువంటి కాబట్టి ప్రార్థించి ఒక ప్రవచనం చెప్పాడంట. బాబు, నీవు కాలేజీలో చేరుతున్నావు, నీవు కాలేజీకి వెళ్తున్నావు, నిశ్చింతగా ఉండు, నువ్వు కాలేజీలో చేరుతావు, ప్రభు నీకు సహాయం చేస్తూ ఉన్నాడు అని చెప్పాడంట. ఎప్పుడైతే ఆ సేవకుడు చెప్పాడో ఆ పిల్లవాడు సంతోషంతో పరీక్షలన్నీ కూడా చాలా సంతోషంగా రాశాడు. రాసి ప్రవక్త చెప్పాడు, దేవుని సేవకుడు చెప్పాడని చెప్పి నమ్మేసి విశ్వాసంతో ఇంకా రిజల్ట్ రాకముందే, ఆ యొక్క ఫలితాలు ప్రకటించకముందే నేను పాస్ అయిపోతాను అని చెప్పేసి ధైర్యంతో సేవకుడు చెప్పాడని నమ్మేసేసి ఏం చేశాడంటే అందరికీ ప్రకటించేశాడు, నేను పాస్ అవుతున్నాను, నేను కాలేజీకి ఖచ్చితంగా వెళ్తాను అని చెప్పి ఇంకా స్వీట్లు కూడా పంచిపెట్టాడు అంట. అందరికీ కూడా స్వీట్లు పంచిపెట్టి తన యొక్క ఆనందాన్ని స్వీట్లు పంచిపెట్టి ఆ స్వీట్ల రూపంలో తెలియజేశాడంట అందరికీ. ఎస్, నేను పాస్ అవుతున్నాను, నేను కాలేజీకి వెళ్తున్నానని చెప్పేసి అందరికీ స్వీట్లు పంచిపెట్టాడు. తీరా ఆ రిజల్ట్ ఫలితాలు వచ్చేసరికి ఆ పిల్లవాడు ఫెయిల్ అయిపోయాడంట. ఫలితాలు వచ్చేసరికి ఆ పిల్లవాడు ఫెయిల్ అయిపోయాడంట. ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. దైవజనుడు అబద్ధం ఆడా, లేక దేవుడు అబద్ధం చెప్పాడా? దైవజనుడైతే నమ్మదగిన వాడే, అతను చెప్పింది ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. ఇంతకుముందు అతను చెప్పిన ప్రవచనాలన్నీ కూడా ఒక్కటి కూడా తప్పిపోకుండా నా జీవితంలో నెరవేరాయి. మరి దేవుడు ఆయన గురించి చెప్పేదేముంది? దేవుడు నమ్మదగినాడు. అసలు ఎవరు నమ్మదగిన వారు కాకపోయినా కూడా దేవుడు మాత్రం నమ్మదగిన వాడుగా ఉంటాడు. అయితే మరి పిల్లవాడు ఫెయిల్ ఎందుకు అయ్యాడు? దైవజనుడిదా తప్పు అంటే ఆయన చెప్పినవన్నీ జరిగాయి. దేవుడు తప్పు అంటలేదు, ఎందుకంటే దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు, ఎవరు నమ్మినా నమ్మకపోయినాను. ఇన్ని రకాల ఆలోచనలతోటి ఆ కుమారుడు 10th క్లాస్ కుమారుడు ఆ సేవకుని దగ్గరికి వచ్చారు. అయ్యగారు, మీరు చెప్పినటువంటి దేవుని ప్రవచనం అబద్ధమయ్యింది, నేను మిమ్మల్ని నమ్మి పాస్ అవుతానని చెప్పి ప్రకటించాను, అనేక మందికి చెప్పాను, నా బంధువులు స్నేహితులందరికీ స్వీట్స్ కూడా పంచిపెట్టేస్తాను. నేను మరి పాస్ అవుతానని చెప్పి ప్రకటించాను, అయితే నేను ఫెయిల్ అయిపోయాను, మీరెందుకు అలా చెప్పారు, మీరు నన్ను మోసం చేశారు అంటూ మండిపడ్డాడు ఆ కుర్రోడు. దైవజనుడు మౌనంగానే ఉన్నాడు. ప్రభు సన్నిధిలో కనిపెట్టాడు. మళ్ళా కలిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏంటి ప్రభా అని చెప్పేసి ప్రభు అంటున్నాడు, నేను ఆ అబ్బాయి కాలేజీకి వెళ్తాడన్నావు కదా. ప్రియులు గమనించాలి, దేవుడు చెప్తున్నాడు. మళ్ళా దేవుడు ఆయన ద్వారా సేవకుడి ద్వారా మాట్లాడిస్తున్నాడు. ఏమంటాడంటే సేవకుడు, నేను అతను కాలేజీకి వెళ్తాడన్నాను కానీ పాస్ అవుతాడని చెప్పానా? హల్లెలూయా. వినాలి, దేవుడు చెప్తున్నాడు ఆ యొక్క సేవకుడితోటి, ఆ అబ్బాయి కాలేజీకి వెళ్తాడని నేను చెప్పాను కానీ పాస్ అవుతాడని నేను చెప్పలేదే అని చెప్పి దేవుడు అన్నాడంట. అవును ప్రభా, ఎవరైనా పాస్ అయితేనే కదా కాలేజీకి వెళ్ళగలిగేది అన్నాడంట ప్రభుతోటి.
ఆ దైవజనుడు. నేను కాలేజీకి వెళ్తాడని చెప్పాను కానీ పాస్ అవుతాడని నీకు చెప్పలేదు కదా అన్నాడంట దేవుడు. మళ్ళీ ఆ దైవ సేవకుడు అన్నాడంట, అవును ప్రభు, మరి కాలేజీకి వెళ్ళాలని పాస్ అవ్వాలి కదా అని చెప్పేసి ఆ సేవకుడు మళ్ళీ అడిగాడంట ప్రభుతోటి. మరలా ప్రభు ఆ అబ్బాయితో నువ్వు ఏం చెప్తావు తెలుసా, నువ్వు కాలేజీకి వెళ్తావని చెప్పు అన్నాడంట. దైవజనుడు ఆ పిల్లవాడితో అన్నాడంట ఆ బాబుతోటి, బాబు నాకేం తెలియదయ్యా, నువ్వు మాత్రం కాలేజీకి వెళ్తావంట, అదే చెప్పమంటున్నాడు దేవుడు. ఎలాగెళ్తావో ఎలా చేరతావో నాకు తెలీదు, అలా చేయడానికి అవకాశం ఏది అని అడిగాడు కుర్రోడు. పాస్టర్ గారు, సరే మీరు చెప్పింది వాస్తవం అనుకుందాం, కాలేజీకి వెళ్తాను, నేను ఫెయిల్ అయిన కాలేజీకి వెళ్తాను, నన్ను ఎవరు చేర్చుకుంటారు అని చెప్పి ఆ కుర్రోడు అడిగాడు. ఇంకా అవకాశం కూడా లేదే అంటే, ఏమో నాకు తెలియదు బాబు, నీవు మాత్రం కాలేజీకి వెళ్తున్నావు అని చెప్పి సమాధానం ఇచ్చాడు ఆ పాస్టర్ గారు. ఈ సిచ్యువేషన్ అంతా ఇలా జరుగుతూ ఉన్నది. ప్రియులారా గమనించాలి, మీ జీవితంలో కూడా ఇటువంటి వాగ్దానాలు పొందుకుని మీరు ఇంకా పొందుకోలేక దాన్ని స్వతంత్రించుకోలేక బాధపడుతున్నట్లయితే దేవుడు నమ్మదగినవాడు. ఇంతగా పిల్లోడికి ఏమైందంటే అన్ని సబ్జెక్టులో 60 మార్కులు దాటంటే ఫస్ట్ క్లాసు పాస్ అవ్వాలి, కానీ ఫెయిల్ అయిపోయాడు. కేవలం ఒక్క సబ్జెక్టులో మాత్రం 5 మార్కులు తక్కువ వచ్చాయంట. అందుకని అబ్బాయి ఫెయిల్ అయిపోయాడు. అయితే మాత్రం దేవుడు అబద్ధికుడు కాదు కదా. ఈ అబ్బాయి ఫెయిల్ అయిపోయాడని చెప్పి దేవుడు అబద్ధికుడా? కానే కాదు. ఏది ఎలా ఉన్నా సరే దేవుడు వాగ్దానం ఎన్ని అయినా అవన్నీ కూడా అవును అన్నట్టుగానే ఉన్నాయి. ప్రియులు గమనించాలి, ఆయన మాట ఆయన నెరవేర్చుకుంటాడు. గవర్నమెంట్ని కదిలించేశాడు. హల్లెలూయా. వారి ప్రకటన సారాంశం ఇదనమాట. మళ్ళీ గవర్నమెంట్ ఏమైందంటే ఒక ప్రకటన ఇచ్చిందనమాట. అంత అయిపోయింది, కాలేజీలు స్టార్ట్ అవ్వాయి, కానీ ఈ అబ్బాయికి చేయబడిన వాగ్దానం ఏమి నెరవేర్చబడలేదు. అందరూ కాలేజీకి వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ ఇది మాత్రం ఫెయిల్ అయిపోయి కూర్చున్నాడు. దేవుడేమో చెప్పాడు కాలేజీకి వెళ్తామని, ఎక్కడ వెళ్తున్నాను లేదు అన్నట్టుగా ఉంది పరిస్థితి. విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే దేవుడు గవర్నమెంట్నే కదిలించేశాడు. ఆ గవర్నమెంట్ ఇచ్చిన ప్రకటన ఏంటంటే అన్ని సబ్జెక్టులో 60 మార్కులు వచ్చి, అంటే ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చి, ఒక సబ్జెక్టులో 5 మార్కులు తక్కువ ఉన్నట్లయితే ఆ 5 మార్కులను ప్రభుత్వమే కలుపుతుందండ హో అని ఒక చాటింపు వచ్చింది. ఆశ్చర్యం కదూ. కాబట్టి ఆ యొక్క చాటింపుకు తగినటువంటి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి కుర్రవాడు వీడే. ఆ సంవత్సరం మరి ఆ పిల్లవాడు దానికి అర్హుడయ్యాడు. అన్ని సబ్జెక్టులు 60 మార్కులు పైబడి వచ్చాయి. ఒక్కట మాత్రమే 5 మార్కులు తక్కువలో ఫెయిల్ అయిపోయాడు. వెంటనే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ రూల్ ప్రకారం ఈ అబ్బాయి మళ్ళీ పాస్ అయిపోయాడు. హల్లెలూయా. పాస్ లిస్ట్లోకి వెళ్ళిపోయాడు. పాస్ అయ్యాడు కాబట్టి కాలేజీకి సీట్ వచ్చేసింది. మళ్ళీ కాలేజీకి అప్లై చేసుకున్నాడు, కాలేజీకి జాయిన్ అయిపోయాడు, కాలేజీకి వెళ్తా ఉన్నాడు. దేవుడు చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించబడింది. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీరు కూడా ఏ విషయమందు కూడా కలవరపడవలసిన అవసరం లేదు. మీ వాగ్దానాలను, మీ దర్శనాలను ఏది కూడా ఎవరు కూడా అడ్డగించలేరు. దేవుని వాక్యం మీ కొరకు ఆకాశమందు నిలకడగా ఉన్నది. దేవుడిచ్చిన వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ఆలస్యం అవుతుందేమో కానీ దేవుడు అద్భుతం చేసేటువంటి దేవుడు. ఈ రోజున మీ జీవితంలో ఎంతో ప్రయత్నించి విఫలమయ్యి ఓడిపోయినట్టుగా కనిపిస్తూ ఉందా? అరే ఇంక నాకు జరగదు, ఈ వాగ్దానం దేవుడిచ్చాడు కానీ నేను దీని ఫలితాన్ని చూడలేకపోతున్నాను, అనుభవించలేకపోతున్నాను అనుకున్నట్లయితే ఖచ్చితంగా శాసనాలు మార్చే దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుస్తాడు. వాగ్దానాన్ని మార్చడు కానీ దేవుడు ఈ యొక్క సర్వ సృష్టిని, మరి గవర్నమెంట్ని, ప్రకృతిని మార్చగలిగిన దేవుడు మన దేవుడు. నమ్ముచున్నారా? ఖచ్చితంగా మీరు నమ్మినట్లయితే మీరు కూడా మీకు చేయబడినటువంటి వాగ్దానం, దేవుడు మీకు ఇచ్చినటువంటి వాగ్దానం, మీ పట్ల కలిగిన ప్రణాళిక తప్పకుండా ఖచ్చితంగా మీరు స్వతంత్రించుకుంటారు. నమ్మిన వారందరూ కూడా స్వతంత్రించుకుందురుగాక. ఆమేన్.